హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. హౌ ఆర్ యూ ఆల్? సో క్వశ్చన్ బ్యాగ్స్ పార్ట్ 1 నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ రూల్స్ అన్ని మీరు బాగా అప్లై చేస్తే మీకు ఇప్పుడు చాలా ఈజీగా అర్థమైపోతుంది. పార్ట్ 1 బాగా అర్థమైందంటే పార్ట్ 2 డెడ్ ఈజీ అండి. సో ఈజీ ఫర్ యూ. మేడం ఇంత ఈజీయా అంటారు. ఓకేనా? సో మరి క్లాస్ చెప్పడానికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్, దట్ ఈస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. సో మీరు పార్ట్ 1 లో విత్ హెల్పింగ్ వర్బ్స్ తో అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇలా అన్ని హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నారు. రూల్స్, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అవన్నీ నేర్చుకున్నారు. ఆ రూల్స్ కామన్ అండి, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆల్సో కామన్. కాకపోతే మీరు వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ తో ఈ రోజు నేర్చుకోబోతున్నారు. అంటే ఆ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఇలాంటివి ఏమీ ఉండవు, మీకు డైరెక్ట్ గా వర్బ్స్ వచ్చేస్తాయి. సో అలా వచ్చినప్పుడు ఎలా రాయాలి, దానికి ఒక చిన్న రూల్ ఉంది. ఓన్లీ వన్ సింగిల్ రూల్. అది మీరు నేర్చేసుకున్నారనుకోండి, మనం ఎగ్జాంపుల్స్ చేసేయచ్చు. అంటే నిన్నటి రూల్స్ ఈ రోజు రూల్ అప్లై చేయాలి. దీనికి ఏం లేదు, ఇది మీకు ఆల్రెడీ నేను టెన్సెస్ చెప్పినప్పుడు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈస్ సో డూ, డస్, డిడ్. సో డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, డిడ్ ఎప్పుడు వాడాలి, ప్రజెంట్ అండ్ పాస్ట్. సో ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలం ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధించి ప్రజెంట్ లో డూ ఏ సబ్జెక్టులు వాడాలి, అంటే ఏ ప్రొనౌన్స్ కి మనం వాడాలి అనేది మీరు తెలుసుకోవాలి. సో డూ అనేది ఎప్పుడు వాడతాం? ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దే అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇది. అండ్ మిగతా ప్లూరల్స్ అన్ని లైక్ బాయ్స్, చిల్డ్రన్, కౌస్, డాగ్స్, టీచర్స్, స్టూడెంట్స్ అలా ఏ ప్లూరల్ వచ్చినా ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్స్ కి మనం వాడతాం. డూని వాడతాం, గుర్తుపెట్టుకోండి. డస్ ఎప్పుడు వాడతాం? హీ, షీ, ఇట్. ఇవి థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్. అండ్ సింగులర్ నౌన్స్ కూడా వాడతాం. అంటే లైక్ రాజు, రమ, రేఖ, సీత ఇలా ఏమైనా నేమ్స్ వచ్చినా, లైక్ ద డాగ్, క్యాట్ అలా ఏదైనా యానిమల్స్ నేమ్స్ కానీ ఏదైనా సింగులర్ లో ఉన్నప్పుడు మనం డస్ వాడతాం. ప్రెసెంట్ లో ఉండి సింగులర్ లో ఉండాలి, అప్పుడు డస్ వాడతాం. ప్లూరల్ లో ఉన్నప్పుడు డూ వాడతాం. నెక్స్ట్ డిడ్ ఏమో పాస్ట్ లో వాడతాం. అంటే V2s వస్తాయి కదండి, కంప్లీటెడ్ యాక్షన్స్. సో V2 వచ్చినప్పుడు మనం డిడ్ వాడతాము. అది బోత్ సింగులర్ ప్లూరల్ కి. అంటే మొత్తానికి ఏది వచ్చినా వీటిలో ఈ డూలో రాసినవి, డస్ లో రాసినవి ఏమి వచ్చినా కూడా అక్కడ వర్బ్ మీకు డిడ్ అంటే పాస్ట్ ఉన్నట్లయితే మనం డిడ్ వాడతాం. అంటే డిడ్ వి, డింట్ వి, డస్ షీ, డజంట్ షీ, డూ దే, డోంట్ దే. సో అలా వాడుకుంటాం. దీనిలో కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ నేను రాశాను కదా, డూ ప్లస్ నాట్ డోంట్, డస్ ప్లస్ నాట్ డజంట్, డిడ్ ప్లస్ నాట్ డింట్. ఓకేనా? సో అవి మనం వాడుతున్నాం. రూల్ మామూలేనండి, సేమ్. కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే. అంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్. అండ్ మిగతా 5 రూల్స్ కూడా నార్మల్. సో ఇప్పుడు మరి ఎగ్జాంపుల్స్ చూసేద్దామా. హీ ఈట్స్ చికెన్, హీ ఈట్స్. చూడండి ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ లాంటి ఏ హెల్పింగ్ వర్బ్స్ లేవు. ఈట్స్. సో ఇక్కడ ఎస్ వచ్చింది చూసారా, ఎస్, ఈట్స్, ఎస్ ఉంది. సో ఇలా ఎస్ వచ్చినప్పుడు సింపుల్ మీరు డస్ వాడేసేయాలి. ఎస్ కానీ ఈఎస్ కానీ వచ్చింది అనుకోండి, డస్ వాడేసేయండి. సో ఈట్స్, డస్ రాస్తాం. ఇక్కడ నాట్ వచ్చిందా, నాట్ లేదు కదా, నాట్ లేనప్పుడు మనం నాట్ పెట్టాలి. నిన్న కూడా మనం ఎక్సర్సైజెస్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో డజంట్, షార్ట్ ఫామ్ డజంట్. సో ప్రొనౌన్ ఏంటి ఇక్కడ? ప్రొనౌన్ హీ. సో ఈ హీ ప్రొనౌన్ ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాం. డజంట్ హీ. హీ ఈట్స్ చికెన్, డజంట్ హీ. తను చికెన్ తింటాడు కదా, తింటాడు కదా అని అర్థం. షీ డజంట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా నాట్ వచ్చేసింది. ఆల్రెడీ క్వశ్చన్ లోనే నాట్ ఇచ్చారు. సో నాట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నాట్ మళ్ళీ యూజ్ చేయకూడదు, కాబట్టి డస్ మాత్రమే వాడాలి. ఇది చాలా సింపుల్. నాట్ ఉంది, నాట్ వదిలేస్తాం. సో డస్ మాత్రమే తీసుకుంటాం, డస్. సో ప్రొనౌన్ ఏముంది, సబ్జెక్ట్ చూసుకోండి, షీ. సో ఆ షీని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. డస్ షీ. షీ డజంట్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్. డస్ షీ. తనకి టెన్నిస్ ఆడడం ఇష్టం ఉండదు కదా, తనకి ఇష్టం ఉండదు కదా అని అడగడం అనమాట. సో దే రన్ ఫాస్ట్. చూసారా ఇక్కడ రన్ అనేది V1 కదా, రన్. ఎస్ లేదు, ఈఎస్ లేదు. V1 వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రెసెంట్ టెన్స్. సో V1 వచ్చినప్పుడు డూ రాయాలి, డూ. V1 వచ్చినప్పుడు డూ. మరి ఇక్కడ నాట్ ఉందా?
లేదు కదా. సో అవునంటే కాదని లేదు, నాట్ లేదు కాబట్టి నాట్ పెడతాం. డు నాట్ అంటే డోంట్, కాంట్రాక్టెడ్ ఫామ్ డోంట్. సో ఇక్కడ ఇక్కడ ఏముంది, ప్రనౌన్, సబ్జెక్టే ప్రనౌన్ దే, అదే యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. డోంట్ దే రన్ ఫాస్ట్, వాళ్ళు ఫాస్ట్ గా పరిగెడతారు కాదా, పరిగెడతారు కదా. యూ డోంట్ నో వేర్ ద టీచర్ ఈస్, మీకు టీచర్ ఎక్కడున్నారో తెలియదు. సో ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చింది, డోంట్ నాట్ ఉంది, సింపుల్ నాట్ తీసేయండి, డూ తీసుకోండి. డూ తీసుకోండి, ఇక్కడ ప్రనౌన్ ఏముంది, యూ ఉంది, డూ యూ, అంతే సింపుల్. ఈ నాట్ వదిలేసి డూ యూ. సో సింపుల్, డూ రాస్తారు, యూ రాస్తారు, డూ యూ, ఫినిష్. నెక్స్ట్ చిల్డ్రన్ ప్లే క్రికెట్. సో ఇక్కడ ప్లే అంటే ఏంటి, ప్లే అనేది V1 కదా, ప్లే ప్లేడ్ ప్లేడ్, ప్లే అనేది V1 అంటే ప్రజెంట్. సో ఇక్కడ కూడా చూడండి దాన్ని V1 వచ్చింది, అప్పుడు డోంట్ రాసాం. సో ఇక్కడ కూడా V1 కదా, ప్లే డోంట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నాట్ లేదు, ప్లే అనేది V1. సో ప్రజెంట్ లో V1 వచ్చినప్పుడు డూ వాడతాం, ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ కూడా పెట్టాలి, కాంట్రాక్ట్ డోంట్. సో V1 వచ్చినప్పుడు డోంట్ అండి, గుర్తు పెట్టుకోండి. SRES వస్తే డజంట్, SRES లేకపోతే డోంట్. సో డోంట్ తర్వాత ఇక్కడ ప్రనౌన్ ఏముంది, చిల్డ్రన్. సో డోంట్ చిల్డ్రన్ అని రాస్తామా, రాయకూడదు. చిల్డ్రన్ అంటే వాళ్ళు, దే. సో దాన్ని మనం దేగా కన్వర్ట్ చేసుకోవాలి. చిల్డ్రన్ అని ఉన్నప్పుడు డోంట్ దే, డోంట్ దే. చిల్డ్రన్ ప్లే క్రికెట్, పిల్లలు క్రికెట్ ఆడతారు కాదా, ఆడతారు కదా. రేఖ డింట్ గో టు స్కూల్ ఎస్టర్డే. చూసారా ఇక్కడ డింట్ వచ్చింది, డిడెంట్. సో ఆల్రెడీ నాట్ ఉంది, సో ఈ నాట్ ని రిమూవ్ చేయండి. నెగిటివ్ ఉన్నప్పుడు నాట్ ని రిమూవ్ చేసేసి ఈ డిడ్ రేఖ అంటే డిడ్ షీ, రేఖ అని రాయకూడదు, నేమ్స్ రాయం. నేమ్ బదులుగా ప్రనౌన్ షీ, డిడ్ షీ. నెగిటివ్ వచ్చినప్పుడు సో సింపుల్ అండి, ఆ నాట్ తీసేయండి, దాని ముందున్న హెల్పింగ్ వర్బ్ ఉంటది కదా, డిడ్ అంటే డూ డస్ డిడ్లు కదా మనం ఇప్పుడు చేస్తుంది. సో ఆ డిడ్ షీ అంతే, ఫినిష్. సో సింపుల్ గా డిడ్ షీ, రేఖా బదులు షీ వాడాం. అండ్ ఇది చూడండి, షీ లెఫ్ట్ లాస్ట్ ఫ్రైడే, ఆమె లాస్ట్ ఫ్రైడే వెళ్ళిపోయింది, ఊరెళ్ళింది అనమాట. షీ లెఫ్ట్, ఈ లెఫ్ట్ అనేది ఏంటి, లీవ్ లెఫ్ట్, లెఫ్ట్ V2 కదా. సో V2 వచ్చినప్పుడు పాస్ట్ లో నేను ఏం చెప్పాను, పాస్ట్ వచ్చినప్పుడు సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా డిడ్, డిడ్ వాడండి. సో డిడ్ రాస్తాం, మరి నాట్ పెట్టాలా వద్దా, అవునంటే కాదని లేదు. సో ఇక్కడ నాట్ లేదండి, మనం నాట్ పెట్టేసుకుంటాం. డిడ్ నాట్ అంటే డింట్. సో డింట్, ఇక్కడ షీ ఉంది, ఆ యాజ్ ఇట్ ఈజ్ షీ రాసేస్తాం. డింట్ షీ, షీ లెఫ్ట్ లాస్ట్ ఫ్రైడే, డింట్ షీ. అండ్ యూ డోంట్ నో హిమ్, యూ డోంట్ నో హిమ్, నీకు అతను తెలీదు. చూడండి డోంట్, ఆల్రెడీ నాట్ ఉంది, నాట్ ఉంది. ఇప్పుడు ఈజీ కదా, ఏం చేయాలి చెప్పండి, నాట్ వదిలేసేయండి, తీసేయండి. నాట్ ఉంటే మనం వాడం, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. సో నాట్ వదిలేయండి, డూ ఉంది, పక్కన యూ ఉంది, సేమ్ డూ యూ, అలా రాసేయడమే, డూ యూ. సో నాట్ ముందున్న డూ రాసాం, డూకి ముందున్న యూని రాసేసాం, అంతేనా. నెక్స్ట్ సెంటెన్స్, హీ వర్క్స్ ఇన్ యువర్ కంపెనీ. హీ వర్క్స్ ఇన్ యువర్ కంపెనీ, మీ కంపెనీలో అతను పని చేస్తాడు. చూడండి ఇక్కడ వర్క్ పక్కన ఎస్ ఉంది, చూసారా, ఎస్. SRES వచ్చినప్పుడు ఏం చేయాలి, డస్ చెప్పాను కదా. నాట్ ఉందా ఇక్కడ, నాట్ ఉందా, లేదు. సో డజంట్, వర్క్ ఉంది కదా, సో డజంట్. డజంట్ మరి ప్రనౌన్ ఏం వాడాలి, ప్రనౌన్ హీ ఉంది. సో ఈ హీని యాజ్ ఇట్ ఈజ్ గా రాసిస్తాం. డజంట్ హీ, అర్థమవుతుందండి. అంటే మనం ఏం చేస్తున్నాం, నాట్ ఉందనుకోండి, నాట్ తీసేస్తున్నాం, ఆ నాటుకు ముందున్న డూ గాని డస్ గాని డిడ్ గాని వాడుతున్నాం, దాంతో ప్రనౌన్. అలాగే నాట్ లేదనుకోండి, మనం నాట్ యాడ్ చేస్తున్నాం, కాంట్రాక్టెడ్ ఫామ్. ఓకే, డింట్, డజంట్, డోంట్. ఓకేనా. సో మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దామా మరి. యూ డోంట్ నో హిమ్, చూసారా, యూ డోంట్ నో హిమ్ అంటే మీకు అతను తెలియదు. సో ఇక్కడ ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి ఈ డూని అలా రాసేస్తాం, దాని ముందున్న యూని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. డూ యూ, నీకు తెలుసా, యూ డోంట్ నో హిమ్, డూ యూ,
నీకు అతను తెలీదు తెలుసా కదా అని. షీ రోట్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్. సో ఇక్కడ రోట్ అనేది V2 వచ్చినప్పుడు డిడ్ కదా, ఇక్కడ నాట్ ఉందా? నాట్ లేదు, నాట్ ఈస్ గివెన్ హియర్. సో V2 వచ్చింది కాబట్టి డింట్. డిడ్ రాస్తాం షార్ట్ ఫామ్ డింట్. ఈ షీ అనేది ఇక్కడ రాసిస్తాం డింట్ షీ. నెక్స్ట్ ద షాప్స్ డోంట్ ఓపెన్ టిల్ 9:30. సో ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చేసింది, దాని ముందు డూ ఉంది. సో డూ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. ఓకే, మరి ఇప్పుడు షాప్స్ ఉంది, షాప్స్ అక్కడ రాయాలా? దానికి ఎలా రాయాలి? షాప్స్ అంటే ఇట్ ఒక్కటనుకోండి, షాప్ ఇట్ అంటాం. ఈ షాప్స్ ప్లూరల్ కదా, అందుకని దే రాయాలి. డూ దే అంటే అవి తెరుచుకుంటాయా అని అర్థం. డూ దే. ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ మనం డూ రాసాం, షాప్స్ కి బదులుగా దే రాసాం. దే అంటే వారు, అవి మనుషులకి వస్తువులకి కూడా వాడచ్చు. నెక్స్ట్ దే స్పీక్ ఫ్రెంచ్. స్పీక్ అనేది ఏంటండి? V1 కదా, స్పీక్ అంటే V1 వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? డూ ఆర్ డస్. ఇక్కడ ఎస్ ఉందా? లేదు కాబట్టి డస్ కాదు. సో డూ వాడాలి. ఓకే, డూ వాడాను. మరి పాజిటివా నెగిటివా? ఇక్కడ నాట్ ఉందా? లేదు కదా. అవునంటే కాదని లే. సో ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంది నాట్ లేదు కాబట్టి మనం డోంట్ రాస్తాం. ఇక్కడ దే. సో ఈ ప్రొనౌన్ ని యాజ్ ఇట్ ఈస్ గా దే అనేది వాడతాం. నెక్స్ట్ చూడండి, ఈ 15th సెంటెన్స్ అండ్ 16th సెంటెన్స్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నవి మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే 3 వేరియేషన్సే మనం రాసాం ఈ రోజు క్లాస్ లో. ఏంటవి? V1 వచ్చినప్పుడు డూ, పాజిటివ్ సెంటెన్స్ ఇస్తే డోంట్ రాస్తాం, ఆల్రెడీ డోంట్ వస్తే డూ రాస్తాం. అలాగే ఎస్ ఆర్ ఈఎస్ వచ్చినప్పుడు డస్. క్వశ్చన్ లో డజంట్ ఉంటే డస్ రాస్తాం క్వశ్చన్ ట్యాగ్ లో. క్వశ్చన్ లో ఓన్లీ డస్ ఉంటే డజంట్ రాస్తాం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అలాగే సింగులర్ కి ప్లూరల్ కి ఎప్పుడైనా డిడ్ రాసుకుంటాం. నెగిటివ్ లేదనుకోండి డిడ్ అని రాస్తాం క్వశ్చన్ ట్యాగ్ లో. ఆల్రెడీ డిడెంట్ వచ్చిందనుకో అప్పుడు డిడ్ మాత్రమే రాస్తాం. సో ఇవన్నీ మనం ఈ రోజు చేసాం. సో మీ క్లాస్ అర్థమైందని నా డౌట్. బాగానే అర్థమైపోయింది, బాగా చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే పూర్తిగా తెలుగులోనే చెప్తున్నాను, ఇంగ్లీష్ అసలు ఎక్కువ వాడట్లేదు. మాక్సిమం మనం మదర్ టంగ్ లోనే వెళ్ళిపోతున్నాం కాబట్టి అందరికీ క్లియర్ గా అర్థమైందని మరి నా ఒపీనియన్. నేను రైట్ ఆర్ రాంగ్? ఆమె రైట్ ఆర్ రాంగ్? ఆమె రైట్ ఆర్ఎంట్ ఐ? సో ఇలా కూడా క్వశ్చన్ ట్యాగ్ వాడుతున్నాను. సో మరి చూద్దాం, మీకు అర్థమైంది అయితే అని నేను అనుకుంటున్నాను. అది నిజమే కనుక అయితే మీరు కామెంట్ సెక్షన్ లో ఈ 2 ఆన్సర్స్ లో ఏదైనా ఒక ఆన్సర్ ని మీరు మెసేజ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చేస్తారో. సో మీరు కానీ ఇది బాగా నేర్చేసుకుంటే అండి, క్వశ్చన్ ట్యాగ్స్ మనకి చాలా ఎగ్జామ్స్ లో యూజ్ అవుతుంది. సో మరి ఇంతకు ముందు క్లాస్ లో మీరు విత్ హెల్పింగ్ వర్బ్స్ తో నేర్చుకున్నారు, ఈ రోజు క్లాస్ లో వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ తో నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇందులో ఇంకా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా వాడాలి, సబ్జెక్ట్ లేనప్పుడు వాడాలి, సబ్జెక్ట్ పర్టికులర్ గా మనకు తెలియకుండా ఉన్నప్పుడు ఎలా వాడాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ పార్ట్ 3 లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా? సో ఐఎమ్ హోపింగ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్ and I'm waiting your reply in comment section. So I hope everyone will do at least 1 comment. So before completing my class, so as usual, like every day I'm telling you, yes, like, share and subscribe. Click the bell icon and please do comment. So ee vidhanga meeru na channel ni chustu nanu support chestu మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా లేదా హై స్కూల్ కాలేజ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతాయండి. ఎందుకంటే మనం స్కూల్లో ఇంగ్లీష్ లోనే వెళ్ళిపోతాం. సో కొన్ని సందర్భాల్లో పిల్లలకి అర్థం కాదు, కొంచెం మొహమాట పడుతుంటారు, లేదా వాళ్ళకి ఒకసారి అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇలా తెలుగులో చెప్పడం వల్ల మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. సో మీ పిల్లలు ఉన్నా లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వీడియోస్ చూడమని సజెస్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఈజీ టాపిక్స్ తోటి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో మరిన్ని విషయాలతో మనం పార్ట్ 3 లో క్వశ్చన్ ట్యాగ్ వేరియేషన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.